హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ బెండకాయ ఊరుగులు నేర్చుకుందామండి. దానికి బెండకాయలు శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకుని నీడపట్టుని ఉంచుకున్నవి. అర కేజీ బెండకాయలు ఈ కొస కట్ చేసేసుకుని ముచ్చుకుని ఇలా మరీ సన్నగా అక్కర్లేదు. ఈ కూరలు దొరకనప్పుడు అండి, అన్ సీజన్లో ఉన్నప్పుడు ఇలా ఒరుగులు చేసుకుని వేయించుకుని అన్నంలో వేడివేడి అన్నంలో నెయ్యి వేసి తింటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా అన్నీ తరిగేసుకుని ఎండలో పెట్టుకోవాలి. ప్లాస్టిక్ కవర్ కానీ ప్లేట్లో కానీ వేసుకుని ఇదిగోండి, ఈ విధంగా ఒక్కొక్కటి విడివిడిగా ప్లాస్టిక్ కవర్ పైన ఎండలో ఎండబెట్టేసుకోవాలి. ఇదిగోండి, చూసారా బెండకాయ ఎండాక ఇలా గలగలమంటున్నాయి. ఇప్పుడు నూనెలో వేయించుకుంటాం. అర కేజీయే కదండి, ఇన్నే వచ్చాయి. మనం క్వాంటిటీని బట్టి ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ ఉంటాయి. స్టోరేజ్ కూడా ఉంటుందండి, సంవత్సరం దాకా ఉంటాయి, ఏం పాడవు. ఇలా మటుకు బాగా ఎండుకోవాలి. పుట్నాల పండుకి కావాల్సినవి: పుట్నాల పప్పు 3 చెంచాలు, 1.5 జీలకర్ర, 1 స్పూను గసగసాలు, ఎండుమిర్చి 5, కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు ఈ విధంగా 5-6, తగినంత సాల్ట్. ఇవన్నీ డ్రైగా వేయించేసుకుని ఉప్పు వేసుకుని మిక్సీలో చల్లారాక మిక్సీలో వేసుకోవాలి. నూనె కాగింది, బెండకాయ ముక్కలు వేసుకుందాము. ఇదిగోండి వేగిపోయి చూసారా, ఇలా తీసేసుకుందాం. ఇందాక పుట్నాల పొడి చేసుకోవాలన్నాను కదండి, ఇది ఈ విధంగా మనం వేసేసుకుందాము. అన్నీ డ్రైగా వేయించినవే కాబట్టి ఇలాగ మనకు సరిపడే పొడి అంత ఎక్కువ వేసుకోవట్లేదు. ఇలాగా కాకూడదు అనుకుంటే జీలకర్ర ధనియాలు వేయించింది ఉంటుంది, కారం అవకాడో వేసుకోవచ్చు. మూకుట్లో ఇలా తీసేసుకుని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఇవి నంచుకుని తింటే అండి చాలా బాగుంటుంది. సాంబార్ అన్నంలో రసము, మామిడికాయ పప్పు అలా సైడ్ డిష్ కింద కూడా వాడుకోవచ్చు మనం. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు.